హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద గత 2 రోజులుగా అన్వాంటెడ్ ట్రాల్స్, వరస్ట్ ట్రాల్స్, చాలా చీప్ ట్రాల్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి హిందూ కాదు, ముస్లిం, ఇది ఆయన పేరు అని చెప్పేసి పలానా ఏదో డేటా తీసుకొచ్చి విపరీతంగా ట్రాల్స్ చేసేయడంతో ఇండియా వైడ్ ట్రెండ్ అయిపోయింది. ఎంతలాగా ట్రెండ్ అయిందంటే దాని ఇన్స్టాలో ట్రాల్స్గా వాడుకుంటున్నారు, యూట్యూబ్లో అయితే అసలు టూ మచ్ డిబేట్స్ పెట్టేస్తున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హిందూ కాదు, ముస్లిము, ఇది పేరు అని చెప్పేసి. అసలు ఎంత వరస్ట్ అంటే చాలా వరస్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ట్రాల్స్ అనేవి మనం ఆపలేము. కానీ ట్రాల్స్ అనేవి లాజికల్గా ఉండాలి, ఆన్ టు ద పాయింట్ ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదు, పర్సనల్గా ఉండకూడదు. సినిమా గురించి ట్రాల్ చేయండి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది. గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా రిలీజ్ అయినప్పుడు లిటరల్గా ఆన్లైన్లో, ఇన్స్టా, ట్విట్టర్లో అల్లు అర్జున్ గారి అభిమానులు, మహేష్ బాబు గారి కొంతమంది అభిమానులు, అందరూ కాదు, కొంతమంది మహేష్ బాబు గారి అభిమానులు, అంటే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా ట్విట్టర్లో, మెయిన్లీ ట్విట్టర్లో ఫ్యాన్ వర్షాలు ఎక్కువ జరుగుతుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఎవరెవరు అంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ అండ్ కొంతమంది మహేష్ బాబు గారి అభిమానులు కలిసి ఉన్నారు. సో మిగతా మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారి అభిమానులు, అలాగే ప్రభాస్ గారి అభిమానులు వీళ్ళు కలిసి ఉన్నారు. సో గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు ఎంత దారుణంగా ట్రాల్స్ చేశారో అందరికీ తెలిసిందే. ఇన్స్టాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ రకరకాలుగా దాని గురించి కూడా డిబేట్స్ జరిగాయి, రిజల్ట్ గురించి కూడా. అలాగే సినిమా అవుట్పుట్ మీద, సినిమా మీద రకరకాల ట్రాల్స్, ఎడిట్స్ చాలా వచ్చాయి. చాలా అంటే పథకంగా ప్లాన్గా చేసినటువంటి అవి. అంటే సినిమాలో దమ్ముంటే ఎవరు ఆపలేరు, ఓకేనా. రామ్ చరణ్ అనే వ్యక్తి గతంలో ఎంత బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేశారో మిగతా ఉన్న స్టార్ హీరో అభిమానులందరికీ తెలుసు. కొత్తగా ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు, ఫ్లాప్ సినిమాని ఎవడు లేపలేడు, ఓకేనా. సో నేనేం చెప్తానంటే పర్సనల్గా వద్దు, ప్రొఫెషన్. ఇప్పుడు హీరో ప్రొఫెషన్ ఏంటి? సినిమాని ట్రాల్ చేయండి. బికాజ్ సినిమా అనేది పబ్లిక్ మీడియంలోకి వచ్చేస్తుంది. ఒక్కసారి వాళ్ళు సినిమా రిలీజ్ చేసేసాక పబ్లిక్ చేతుల్లోకి వచ్చేస్తుంది. సో పబ్లిక్ వర్డిక్ట్ ఇవ్వాలి, పబ్లిక్ ఏం చెప్తే అది. సో దానికి సంబంధించి ఇప్పుడు రంగస్థలం రిలీజ్ అయినప్పుడు కూడా చాలా ట్రాల్స్ వచ్చుంటాయేమో, కానీ రంగస్థలం యునానిమస్ బ్లాక్ బస్టర్ అయిపోవడంతో అసలు ఆ ట్రాల్స్ అనేవి అదే చెప్తున్నాను కదా, యునానిమస్ బ్లాక్ బస్టర్ అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఫ్యాండమ్తో సంబంధం లేకుండా ఒక సినిమా బ్లాక్ బస్టర్ కొడితే అది ఏ హీరో సినిమా అయినా సరే వెంట్రుకు కూడా పీకలేరు ఆ సినిమాది. సినిమా రిజల్ట్, పాజిటివ్ టాక్, దానికి అంత పవర్ ఉంటుంది. మౌత్ టాక్ పవర్ అట్లాంటిది. సో ఎటువంటి ట్రాల్స్ కూడా దాని ముందు నిలవవు. సో ఇప్పుడు రేపు జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు ట్రాల్ చేయాలనుకుంటే సినిమా వరకు చేయండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులలో కొంతమంది అభిమానులు ఆన్లైన్లో ఉండేవాళ్ళు గేమ్ చేంజర్ని ట్రాల్ చేశారు కదా, అల్లు అర్జున్ గారి అభిమానులు ట్రాల్ చేశారు కదా, మహేష్ బాబు గారు కొంతమంది ఆన్లైన్ అభిమానులు ట్రాల్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది కదా, ట్రాల్ చేయండి. ఇంకా మిగతా ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా వస్తుంది కదా, ట్రాల్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, ట్రాల్ చేయండి. వార్ 2 వస్తుంది ఎన్టీఆర్ గారిది, ట్రాల్ చేయండి. అల్లు అర్జున్ అట్లీతో వస్తుంది, ట్రాల్ చేయండి. మహేష్ బాబు గారు నెక్స్ట్ రాజమౌళి గారితో వస్తుంది, ట్రాల్ చేయండి. సినిమా పరంగానే ట్రాల్ చేయండి, కానీ పర్సనల్గా ట్రాల్స్ చేస్తే ఏమవుతుందో, రామ్ చరణ్ గారి వాళ్ళ వైఫ్ని ట్రాల్ చేస్తే రామ్ చరణ్ గారి అభిమానులు చితక్ కొట్టారు కదా, అలా ఉంటుంది బయట రిజల్ట్. అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులు ఒక కైండ్ ఆఫ్ ఒక యూట్యూబ్ ఛానల్, పేరు చెప్పను, మీరు అది యూట్యూబ్లో ఉంటుంది, అల్లు అర్జున్ గారి అభిమానులు కొంతమంది వెళ్ళి ధ్వంసం చేశారు ఆఫీస్ని, అదే పనిగా నెగిటివ్ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో రిజల్ట్ అలా ఉంటుంది. సో అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఆఫ్లైన్లో శుతిమించకపోతే ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. అలాగే ప్రతి హీరో, ఇప్పుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం చేశారు అభిమానులు చూసాం కదా మనం అందరం. నేనేం చెప్తున్నానంటే పర్సనల్గా వెళితే దాని సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అంటే మనం జైలుకి వెళ్ళిపోతాం. అలా గతంలో చాలా చూసాం మనం. కొంతమంది అభిమానులు, అంటే ఒక హీరో అభిమానులు కొంతమంది జైలుకి వెళ్ళిన సందర్భాలు, ఇట్లా ఆన్లైన్లో ట్రాల్ చేస్తాం, మనం చాలా చూసాం అవి. సో ఎందుకు మన జీవితాన్ని రిస్క్లో పెట్టుకొని ఒక హీరోని పర్సనల్గా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా టార్గెట్ అవుతాం రేపు. మనకి చాలా కెరీర్ ఉంది, ఫ్యూచర్ ఉంది. నేనేం చెప్తా అంటే
నేను ఒక్కనే ఏదో వీడియో చేసేసి ఆపేమని చెప్పట్లా, అసలు నేనే కాదు ఎవడో ఆపలేడు. ఈ ట్రాల్స్ని మనం చచ్చిపోతామేమో కానీ ట్రాల్స్ మాత్రం చచ్చిపోవు, మన నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేస్తుంది. అదంతే, అదొక ఆనందం, దాన్ని ఏమంటారంటే అదొక మానసిక ఆనందం ట్రాల్స్ చేయడం అనేది. నేనేం చెప్తా అంటే అది యాగో కదా, ఆపొద్దు, నేను ఆపమన్నా మీరు ఆపరు. నేనేం చెప్తానంటే హీరోని పర్సనల్గా టార్గెట్ చేయొద్దు ఎప్పుడైనా సరే, అది చాలా తప్పది. ప్రొఫెషన్ పరంగా సినిమా పరంగా టార్గెట్ చేయండి. ఎందుకంటే ఆ సినిమా టికెట్ కొనుక్కొని మనం వెళ్తాం కాబట్టి, ఇంత డబ్బులు ఇస్తాం కాబట్టి దాని మీద మనకి సర్వ హక్కులు ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడాలి కూడా. సో ఆ రైట్స్ మనకు ఉంటాయి. కానీ ఒక హీరోని పర్సనల్గా తన పేరు గురించి కానీ, తన క్యాస్ట్ గురించి కానీ, ఆ హీరో యొక్క పుట్టుక గురించి కానీ మనం ట్రాల్స్ చేస్తే మనమంతా నీచపు మనిషి అసలు ఉండడు. మినిమం వాల్యూస్, ఎథిక్స్, క్యారెక్టర్ మెయింటైన్ చేయండి, హెల్దీ ట్రాల్స్ చేయండి. అంతేగాని శృతి మించిపోయే ట్రాల్స్ చేసేసి రేపు అది మన హీరో మీదకి వస్తుంది. ఎందుకంటే మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా వెళ్ళిపోయారు. పాన్ ఇండియా వెళ్ళిపోతే మన హీరోలు పాన్ ఇండియా రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన హీరోలు మనమే ట్రాల్ చేసామనుకో, పర్సనల్గా, సినిమా పరంగా కాదు, పర్సనల్గా ట్రాల్ చేసామనుకో అదేమవుతుంది తెలుసా, ఇండియా వైడ్ ఒక హీరో పర్సనల్ విషయాలు ఇండియా వైడ్ మాట్లాడుకుంటారు. బికాస్ మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు కాబట్టి. సో నేనేం చెప్తానంటే సినిమా పరంగా ట్రాల్స్ చేయండి, హెల్దీ ట్రాల్స్ చేయండి, పర్సనల్గా ఏ హీరోని కూడా టార్గెట్ చేయొద్దు. అది జూనియర్ ఎన్టీఆర్ గారే కావచ్చు, రామ్ చరణ్ గారే కావచ్చు, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, స్టార్ హీరోస్ ఎవరైనా కావచ్చు. పర్సనల్ టార్గెట్ చేయొద్దు, ప్రొఫెషనల్గా టార్గెట్ చేయండి. సినిమా అనేది పబ్లిక్ మీడియం, మనం సినిమా టికెట్ కొనుక్కొని ఆ సినిమా చూస్తామే, దాని మీద మనకి 100% రైట్ ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియోస్. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.